నమస్తే అండి. వాస్తు చైతన్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మీరు ఇంజనీర్ ద్వారా తీసుకునే బిల్డింగ్ ప్లాన్ కనుక కంపాస్కు అంటే దిక్సూచికి అనుకూలంగా ఇలా దిక్సూచికి కనుక అనుకూలంగా లేనట్లయితే దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే మనం ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసినప్పుడు ప్రాక్టికల్గా ఇంజనీర్ ఇచ్చే ప్లాన్ను యాజ్ ఇట్ ఈజ్ అంటే ఎలాంటి వాస్తు మార్పులు చేర్పులు చేసుకోకుండా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళే చూసినట్టయితే సో మెనీ వాస్తు విరుద్ధంగా ఉన్న పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే చాలా డబ్బులను మనం ఖర్చు పెట్టి ఒక ఇంటి నిర్మాణం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ కట్టేదేదో వాస్తుకు అనుకూలంగా కట్టుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. యాక్చువల్గా అయితే ఒక స్థలాన్ని కొనే ముందే మీకు అందుబాటులో ఉన్న ఒక వాస్తు ఎక్స్పర్ట్ను పిలిపించి ఈ స్థలం వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా అని చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమం. ఓకే ఉంది అనుకున్న తర్వాత దానిలో ఎలా ముందుకెళ్ళాలి అంటే, ఉంది అని అంటే సింపుల్గా ఏదో గుడ్డిగా ఉంది అని చెప్పడం కాదు. కంపాస్ అనేది పెట్టి చూసి అది స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది అంటే దిక్మూడం ఏమన్నా ఉందా అంటే డిగ్రీస్ ఏమన్నా తిరిగి ఉందా, ఈస్ట్కు 90 డిగ్రీస్ ఉందా, లేదు 80 ఉందా, 70 ఉందా, లేదు 100 ఉందా, 110 ఉందా, నార్త్కు 0 డిగ్రీ ఉందా లేదా, ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయి ఉంది. దానికి అనుకూలంగా మీరు తీసుకునే ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే 100% మీకు వాస్తు ఫలితం అనేది వస్తుంది. దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాం మనం. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రస్తుతం బయట రోడ్డు ఎట్లా ఉంటే రోడ్డుకు అనుకూలంగానే వంకర టింకరగానే ప్లాటింగ్ అనేది ఉన్నది. ఎక్కడ కూడా కరెక్ట్ లేఅవుట్ ఈస్ట్కు కంపాస్ పెట్టి 90 డిగ్రీస్ ఎక్కడ చేయట్లేదు. ఎందుకంటే ల్యాండ్ బాగా కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి కరెక్ట్ డిగ్రీస్కి అనుకూలంగా మనం ప్లాటింగ్ చేస్తే ల్యాండ్ చాలా వృధా అవుతుందని రోడ్డు ఎట్లా ఉంటే అట్లా ఒకటి ఆగ్నేయం చేస్తూ ఉంటుంది. ఒకటే వెంచర్లా మనకు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఓ ప్లాటు లేఅవుట్ క్రాస్గా రోడ్ ఉన్న దగ్గర ఒకటి ఆగ్నేయం చూస్తూ ఉంటుంది, ఒకటి వాయువ్యం చూస్తూ ఉంటాయి ప్లాట్లు. రేరుగా అక్కడక్కడ మాత్రమే 90 డిగ్రీస్కి ఉంటాయి. అలా 90 డిగ్రీస్కి ఉన్న ప్లాట్లో ఇంజనీర్ ప్లాన్ ద్వారా మీరు ముందుకెళ్ళినా కూడా పెద్దగా నష్టమేం జరగదు. కానీ ఎక్కడైతే ఒక 10 డిగ్రీలు 20 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఒక వాస్తు ఎక్స్పర్ట్ని సంప్రదించి మీరు కనుక ప్లాన్లో మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్ళినట్లయితే కంపల్సరీగా మనకు లాభం దొరుకుతుంది. ఫ్రెండ్స్, నేను మీతో ఒక సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోదలుచుకున్నాను. అదేంటంటే నాకు రీసెంట్లీగా నేషనల్ అవార్డ్ వాస్తు శిరోమణి అవార్డు రావడం జరిగింది. అది కూడా గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు ఎస్పీ సింగ్ బఘేల్ గారి చేతుల మీదుగా, అలాగే పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత జస్టిస్ వెంకటాచలయ్య గారి చేతుల మీదుగా ఈ అవార్డు నేను ఢిల్లీలో స్వీకరించడం జరిగింది. ఇందుకు మీ యొక్క అభిమానము, మీ యొక్క బ్లెస్సింగ్స్ నాకు చాలా మేలు చేశాయి. ఇదే అభిమానాన్ని మీరు నాపై ఎల్లవేళలో చూపించాలని నేను కోరుకుంటున్నాను. అందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు ఇల్లు కట్టే ముందే వీలైతే స్థలం ఎన్నుకోవడానికి ముందే ఒక వాస్తు ఎక్స్పర్ట్ని సంప్రదించి అది వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా అనేది మొదటి నిర్ణయం. రెండో విషయం ఏంటంటే, మీరు ఒక ఇంజనీర్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఆ స్థలాన్ని కంపాస్కి అనుకూలంగా ఉందా లేదా, ఏమన్నా టిల్ట్ అయి ఉందా అనేది చెక్ చేయించుకొని దానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకొని మళ్ళీ తిరిగి మీరు ఇంజనీర్కి ఇచ్చినట్టయితే వారు దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ రోజు రొటీన్గా చేసే పని ఇది. ఏ ఇంజనీర్ కూడా మీరు ఇది ఎందుకు కరెక్షన్ చేశారని ఎవరు అన్నారు. ఎందుకు అంటే వారికి కూడా తెలుసు, వాస్తుకు అందరూ చూయించుకుంటూ ఉంటారు, ఈ రోజులలో కామన్ అయిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా స్థలం తీసుకోవడానికి ముందు వీలు కాకపోయినా సరే, ప్లాన్ తీసుకున్నాకనైనా సరే మీ స్థలాన్ని ఒక ఎక్స్పర్ట్ చూపించి దానికి కంపాస్కి అనుకూలంగా మీరు మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకు అని అంటే దానివల్లనే మనకు మ్యాక్సిమం వాస్తు బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. లేదు అంటే మనకు ఎలాంటి ఫలితం ప్రాక్టికల్గా కనిపించట్లేదు. నేను కూడా కంపల్సరీగా నేను ఒక వాస్తు అడ్వైజర్ మాత్రమే. నా ఉద్దేశం ఏంటంటే ఇంజనీర్ అనేది ఇంపార్టెంటే, ఒక మేస్త్రి ఇంపార్టెంటే, ఒక వాస్తు ఎక్స్పర్ట్ కూడా ఒక ఇంపార్టెంటే. మనం ఒక చక్కటి ఇల్లు కట్టుకొని జీవితకాలం అందులో ప్రశాంతంగా చక్కగా ఆనందంగా జీవించాలంటే. కాబట్టి మీరు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కంపాస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి అనుకూలంగా కనుక మనం నిర్మాణం ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు మన ప్రాక్టికల్గా ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనేది ఒకసారి మీరు బోర్డు మీద చూడండి. మనం ఒక రోడ్డు ఈ విధంగా ఈస్ట్ రోడ్డు ఈ విధంగా ఉంది. ఇక్కడ కనుక ఇట్లా మనం ఒక ప్లాట్ అనేది ఉంది అనుకోండి. అప్పుడు మనకు ఇటు నార్త్, ఇటు వెస్ట్, ఇటు సౌత్ ఈ విధంగా ప్లాట్ ఉంది. అప్పుడు మనం పర్చేజ్ చేస్తామనుకోండి, అది గుంట ఉండని, 2 గుంటలు ఉండని, 5 సెంట్లు ఉండని, 10 సెంట్లు ఉండని, ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఫీల్డ్ మీదకి వెళ్ళి కంపాస్ పెట్టి చూసినప్పుడు ఇక్కడ మనకు ఈస్ట్కు 90 డిగ్రీస్ ఉంది, నార్త్కు 0 డిగ్రీ చూపిస్తుంది. ఓకే,
కానీ మ్యాక్సిమం ప్లాట్లు ఈ విధంగా లేవు. మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఏంటంటే రోడ్ ఎట్లా ఉంటే అట్లనే వంకర. మనం కంపాస్ పెట్టి చూసినప్పుడు కంప్లీట్గా దిక్మూడం, ఒక్కొక్క దగ్గర అయితే కంప్లీట్ ఇట్లా ఈ విధంగా ప్లాట్ తిరిగి ఉంటా ఉన్నాయి మ్యాక్సిమం. లేదు అని అంటే మనకు ఇటు ఇది ఈశాన్యం వైపు తిరిగి ఉంటాం. మనం ఏదైతే ఒరిజినల్గా ఈ ప్లాట్కి ఇది ఈశాన్యం అనుకుంటున్నామో ప్లాట్ అక్కడ కంపాస్ పెట్టి చూస్తే తూర్పు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంపాస్కి అనుకూలంగా కనుక మనము డోర్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ సంపు కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. మనం యాక్చువల్గా ఇది ఈశాన్యం అనుకొని మనం ఇక్కడ తోడినాం అనుకోండి అది సంపు, అప్పుడు ఏమైతే ఇది కంప్లీట్ ఇది తూర్పు మధ్యస్థానం అవుతుంది. తూర్పు మధ్యస్థానం ఓకే. కొన్ని అయితే ఇంకా ఎక్కువ టిల్ట్ అయిపోయి అది ఆగ్నేయంలోకి వెళ్ళిపోతా ఉంది. తూర్పు ఆగ్నేయంలో సంపు లాంటి మార్పులు చేర్పులుగా మనకు కనబడతా ఉంది. ఒక్కొక్క దగ్గర ఏమైంది, మనం యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి ఇటు వాయువ్యం కదా, వాయువ్యంలో ఉత్తర వాయువ్యం నుంచి వదిలేసి ఇక్కడ మనం ఒకవేళ సెప్టిక్ ట్యాంక్ కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, అది కంప్లీట్ ఉత్తర వాయువ్యంలోకి వెళ్ళిపోతూ ఉంది దిక్సూచి ప్రకారంగా. ప్లాట్ చూస్తేనేమో కరెక్ట్గా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ మంచిగా ఉంటుంది, కానీ మన కంపాస్కి మాత్రం అది టిల్ట్ అయి ఉంటుంది. అప్పుడు నష్టం జరుగుతుంది. దీనికి ఏం చేయాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఇటొక ఇల్లు ఉంది, మనం దీని కంపాస్కి అనుకూలంగా ప్లాట్ను తిప్పడం వల్ల చాలా ప్లేస్ వేస్ట్ అయిపోతుంది, ఈ మూలలు మిగిలిపోతాయి. కాబట్టి మనం ప్లాట్ను తిప్పి గోడలు పెట్టుకొని చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందనుకోండి, ఆ మూలలన్నీ తిరిగినప్పుడు నష్టం జరుగుతుంది. దీనికి ఏం చేయాలంటే కంపాస్కి అనుకూలంగా ఎక్కడ ఉత్తర ఈశాన్యం వస్తుందో అక్కడ సంపు ఏర్పాటు, ఎక్కడ తూర్పు ఈశాన్యం వస్తుందో అక్కడ సంపు, ఎక్కడ తూర్పు మధ్య స్థానం వస్తుందో అక్కడ సెప్టిక్ ట్యాంకులు, ఎక్కడ ఉత్తర మధ్య స్థానం వస్తుందో అక్కడ సెప్టిక్ ట్యాంకులు. ఈ విధంగా కంపాస్ పెట్టి చూసి దానికి అనుకూలంగా గొయ్యలు ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, మనం ప్లాట్ తిరిగి ఉన్నా సరే అది ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయినా కంపాస్కి అనుకూలంగా గొయ్యి ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో ప్రాక్టికల్గా నష్టం జరగట్లేదు. మనం ఫీల్డ్ మీద చూసింది అనుభవంతో చెప్తున్న విషయం ఇది. లేదు మనం జస్ట్ గుడ్డిగా అందరూ ఇది తూర్పు రోడ్ అని చెప్పి మన ప్లాట్ అమ్ముతారు, అదే తూర్పు అనుకొని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎంట్రెన్స్ పెట్టుకున్నప్పుడు అది తూర్పు ఆగ్నేయమో ఉత్తర వాయువు నుంచో నడకైనప్పుడు నష్టం జరుగుతుంది. అదే మనం కంపాస్కి అనుకూలంగా పేపర్ మీద ఇంజనీర్ ఇచ్చే ప్లాన్ కూడా మనం కంపాస్కి అనుకూలంగా ఒక్కసారి ల్యాండ్ని చెక్ చేసుకొని దానికి అనుకూలంగానే మనము డోర్ తూర్పు ఈశాన్యంలో పెట్టాలనుకున్నప్పుడు 9 ఇంచుల కంతన, లేదంటే డిగ్రీస్ తిరిగి ఉన్నప్పుడు 18 ఇంచుల కంతన, ఈ విధంగా మనం పెట్టుకొని అక్కడ డోరు లేదు 24 ఇంచుల తర్వాత పెడితే అది కరెక్ట్ మనకు తూర్పు ఈశాన్యం నుంచి తూర్పు మధ్య స్థానంలో మన నడక అనేది ఉండాలి. ఉత్తర ఈశాన్యం నుంచి ఉత్తర మధ్య స్థానం వరకు మన డోర్ మెయిన్ డోర్ అనేది ఉండాలి. ఇవి మేజర్. బయట గోడల నుంచి ఇంటి లోపలికి బయటికి నడిచేది ఏదైనా సరే ద్వార నిర్ణయం అనేది కంపాస్కి అనుకూలంగా చేసుకున్నప్పుడు మనకు మ్యాక్సిమం మంచి ఫలితాలు ఉంటాయి. ఏంటిదంటే 1 నడక, 2 గొయ్యి. ఇవి 2 ఖచ్చితంగా మనం కంపాస్ ప్రకారం కంపాస్ చూసుకొని పేపర్ మీద మార్పులు చేర్పులు చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా మేస్త్రీలు అదే పేపర్ ప్రకారంగా ముందుకెళ్తూ ఉంటారు. దానివల్ల మనకు లాభం జరుగుతుంది. కాబట్టి కంపాస్ ఈ దిక్సూచి అనేది 1కి 2 సార్లు వచ్చిన వ్యక్తి చూడడమే కాదు, మీరు కూడా స్వయంగా తనని అడగండి మీ ప్లేస్ ఎన్ని డిగ్రీలు ఉంది. ఒకవేళ మీకు అందుబాటులో ఉన్న ఎక్స్పర్ట్ని ఇన్వైట్ చేసినప్పుడు మీకు అది తెలిసి ఉండాలి, మీ స్థలము ఈశాన్యం చూస్తుందా ఆగ్నేయం తిరిగి ఉందా. కంపల్సరిగా దానికి అనుకూలంగానే మీరు మార్పులు చేర్పులు చేసుకొని ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ను మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే మనం చక్కటి ఫలితాలతోని సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మనమే కాదు మన తర్వాత పిల్లల భవిష్యత్తు కూడా అందులో బాగుంటుంది. వినరా? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కంపాస్ దిక్సూచిని మీరు ఫాలో అయితే ఖచ్చితమైన లాభం మనకు జరుగుతుంది. ఇది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. ఎక్కడైతే దిక్సూచికి అనుకూలంగా నిర్మాణాలు లేవో పూర్తి వ్యతిరేక ఫలితాలు మనం వాస్తు విజిట్కి వెళ్ళినప్పుడు చూడడం అనేది జరుగుతుంది. కంపాస్ పెట్టి చూసినప్పుడు ఈశాన్యం ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇచ్చే గొయ్యలు వేరే దగ్గర ఉంటాయి. తూర్పు మధ్య స్థానం కానీ ఉత్తర మధ్య స్థానం కానీ ఒక దగ్గర ఉంటుంది, డోర్లన్నీ ఆగ్నేయంలోనూ వాయువ్యంలోనూ ఉంటుంది. దానివల్ల ఒక్కొక్క దగ్గర అయితే ఒకవేళ పడమర రోడ్డు దక్షిణం రోడ్డు ఉందనుకోండి, వాళ్ళు దక్షిణ మధ్య స్థానంలో డోరు పడమర మధ్య స్థానంలో డోరు అని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనం పోయి కంపాస్ పెట్టి చూస్తే అది దక్షిణ నైరుతి స్థానంలో చూపిస్తూ ఉంది, లేదంటే పడమర నైరుతి స్థానంలో డోరు చూపిస్తూ ఉంది. అప్పుడు మాత్రం ప్రాక్టికల్గా ఆ ఇంట్లో నష్టం జరుగుతున్నాయి. సో మెనీ ఎవిడెన్స్, 100 టెస్టిమోనీలు నా దగ్గర ఉన్నాయి. ఇవి కళ్ళతో చూసిన తర్వాతనే నేను మీకు అవేర్నెస్ కలిగించడం కోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొద్దిగా ఓపికగా కంపాస్తో చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇంజనీర్ ప్లాన్ తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇగ్నోర్ చేయొద్దు అనేది నా యొక్క విన్నపం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. థ్యాంక్ యూ.